శివగామి. ఆమె మాటే శాసనమా? అవినీతి రహిత పాలన జరుగుతోందా? ఆమె ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారా? నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారా? అసలు ఎవరా శివగామి? ఆమె మాటే శాసనమా అని తెలుసుకోవాలంటే మనమోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గానికి వెళ్లాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో సూలూరుపేట నియోజకవర్గం భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నది. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం షార్తో పాటు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న అంతర్జాతీయ పరిశ్రమలు ఉన్న మాంపట్టు పారిశ్రామిక వాడ, సుదూర సముద్ర తీరం, ప్రపంచంలోని పలు దేశాల నుండి ప్రతి సంవత్సరం తరలివచ్చే పక్షులకు నెలవైన అతిపెద్ద పులికాట్ సరస్సు, ఆంధ్ర తమిళనాడుకు సరిహద్దులు కలిగి ఉండటం, చెన్నై నుండి కలకత్తాకు వెళ్లే జాతీయ రహదారి, దేశవ్యాప్తంగా అనేక నగరాలను కలిపే రైల్వే లైన్ కలిగి ఉండటం, ఇలా సూలూరుపేట నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న సూలూరుపేట నియోజకవర్గం రాజకీయంగానూ ఎంతో చైతన్యం కలిగిన నియోజకవర్గంగా నిలుస్తోంది. మొదట కాంగ్రెస్ కు, అనంతరం టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014, 2019లలో వరుసగా 2 సార్లు కిలివిటి సంజీవయ్య వైసీపీ తరఫున గెలిచి విజయడంకా మోగించి వైసీపీకి నియోజకవర్గంలో తిరుగులేదని, హ్యాట్రిక్ కొడతానని కాలర్ ఎగిరేస్తున్న సమయంలో తండ్రి నిలవెల సుబ్రహ్మణ్యం రాజకీయ వారసత్వం అందిపుచ్చుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ నిలవెల విజయశ్రీ ప్రత్యర్థి కిలివిటి సంజీవయ్యపై సునాయాస విజయం సాధించి తొలిసారి సూలూరుపేట నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు సూలూరుపేట నియోజకవర్గాన్ని రాక్షసుల కబంధ హస్తాల నుండి విడిపిస్తాను, అవినీతిని అంతమొందిస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, మీలో ఒకరిగా ఉంటానని ప్రజలకు మాటించిన నిలవెల విజయశ్రీపై ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూలూరుపేట నియోజకవర్గంలో విజయశ్రీ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉన్నాయి అనే విషయాలపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. 1962వ సంవత్సరంలో సూలూరుపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 14 సార్లు ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అత్యధికంగా 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు గెలుచుకున్నాయి. 2014 ఎన్నికలకు ముందర ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ల మధ్యని హోరాహోరీ పోరు ఉండేది. ఈ క్రమంలో టీడీపీ తరఫున పరస వెంకటరత్నం, కాంగ్రెస్ తరఫున నిలవెల సుబ్రహ్మణ్యం పోటీలో ఉండేవారు. అనంతరం వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత నియోజకవర్గం వైసీపీకి కంచుకోటలా మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కిలివిటి సంజీవయ్య భారీ మెజారిటీతో గెలిచారు. 2019లో అయితే 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో 2024 ఎన్నికల్లో కిలివిటి సంజీవయ్యకు ఎదురు లేదని, మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొడతారని నమ్మకంతో ఎన్నికల బరిలో నిలిచారు. దీనికి తోడు ప్రత్యర్థి నిలవెల విజయశ్రీ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీలో నిలవటం, రాజకీయ అనుభవం లేకపోవటం, ఆర్థికంగా సంజీవయ్య బలంగా ఉండటం, ఇవే కాక మహిళా ప్రత్యర్థి కావటంతో సంజీవయ్య అతి విశ్వాసంతో ఎన్నికల్లో నిలిచారు. కానీ అప్పటికే నియోజకవర్గంలో సంజీవయ్యపై తీవ్ర వ్యతిరేకత రావటం, సొంత పార్టీ నేతల్లోనే గ్రూపులు ఏర్పడటం, సంజీవయ్య ఒంటెద్దు పోకడలే కాకుండా నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాల రవాణా వినియోగం, పేకాట, ఇసుక, గ్రావెల్, మట్టి, అక్రమ మాఫియాలు, భూ కబ్జాలు, నియోజకవర్గం రౌడీ రాజ్యంలా మారిపోవడంతో ప్రజలు మార్పును కోరుకున్నారు. తమ వ్యతిరేకతనంతా ఓట్ల రూపంలో చూపించి నిలవెల విజయశ్రీకి సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కుర్చీని ఇచ్చి పట్టం కట్టారు. తనని గెలిపిస్తే నియోజకవర్గంలో రాక్షసుల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగిస్తాను, అవినీతిని అంతమొందిస్తాను, నియోజకవర్గంలో రౌడీయిజం లేకుండా చేస్తాను, గంజాయి, మత్తు పదార్థాలు అనేవి నియోజకవర్గంలో లేకుండా చేస్తాను, ఇదే నా మాట అంటూ ప్రజల్లోకి వెళ్లిన విజయశ్రీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూలూరుపేట నియోజకవర్గంలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేగా విజయడ్డంకా మోగించిన నిలవెల విజయశ్రీ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సరైన రీతిలో ప్రజలకు అందేలా చూస్తూ నిత్యం మండల స్థాయితో పాటు
గ్రామ స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో తక్కువ కాలంలోనే నిలవెల విజయశ్రీ తన మార్కు రాజకీయం చూపించడంతో పాటుగా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం మత్తు పదార్థాల నియంత్రణ, రౌడీయిజంను ఉక్కుపాదంతో అణిచివేయటం, పాలనలో అవినీతిని అరకట్టేందుకు తమ వంతు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా నియోజకవర్గంలోని పలు సమస్యలపై తన గళం వినిపించి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాననే సంకేతాలు ప్రజలకు పంపింది. దీంతో సూలూరుపేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. ప్రజల్లో ఆనందం కనిపిస్తోంది.